₹2.5 లక్షల కోట్ల సంక్షేమానికి ఖర్చు పెట్టినోడు 283 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే జనం తిట్టుకోవడం ఆపుండేవాళ్ళం. జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద మైనస్ 2.5-3 సంవత్సరాల నుంచి రోడ్లకు సంబంధించిన అంశం. పవన్ కళ్యాణ్ రైజ్ చేసినప్పుడు వేస్తున్నామని చెప్పారు, ఆగిపోయింది. ఆ తర్వాత చూస్తే అంతే, పైపైన గుంటలు పూడ్చినటువంటి పరిస్థితి. చివరి 6 నెలల్లో మాత్రం రోడ్లు వేశారు. వెయ్యినప్పుడు మాట్లాడుకుని అసలు మొట్టమొదట రోడ్ల అంశం ప్రస్తావించింది నేను. ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే, జగన్ ఏదన్నా మార్పు చేయాలంటే జగన్ పేరే పెట్టాలి కాబట్టి గుంటలు పడ్డ రోడ్లకి జగనన్న రోడ్లు అని పేరు పెడితే సరిపోతుందేమో, అప్పుడు జగనన్న రోడ్లు వేపిస్తారేమో అన్నటువంటి. ఆ తర్వాత కాలంలో అంశాన్ని అందరూ అందుకున్నారు. ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారు అందుకునేటప్పుడు దానికి ఒక ఊపు వచ్చేసింది పూర్తి స్థాయిలో. అది రోడ్లకు సంబంధించి చేసిన జనసేన నిరసనలు భారీగా పేలినాయి. అది అప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు అటు ఇటుగా. ఇప్పుడు తాజాగా నివేదిక ఏంటంటే 7,092 కిలోమీటర్ల మేర రోడ్డు గుంటలైనవి. ఇందులో 2,939 కిలోమీటర్ల మేర భారీ గుంటలు ఉన్నాయి. 5 నుంచి 15 మీటర్ల మేర పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాల్సి ఉంటుంది. మిగతా 7,092 కిలోమీటర్లలో గుంతలు లేకుండా చేయాలంటే 283 కోట్లు అవసరం. ఆ 283 కోట్లు కనుక ఖర్చు పెట్టుంటే గుంటల గొడవ ఉండేది కాదు. ఆ తర్వాత వేయాల్సిన రోడ్లు అనేది కొన్ని రోడ్లు వేశారు. బట్ ఇది పూర్తి చేస్తుంటే అసలు అదేది 2 ఏళ్ల క్రితం పూర్తి చేస్తుంటే జగన్ గుర్తుపెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు గుంటలు పడ్డ రోడ్డు చూస్తే జగన్ గుర్తుకొస్తాడు, కానీ వేసిన రోడ్లు చూస్తే గుర్తుకొస్తారంటే ఆయా ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మాత్రమే గుర్తుకొస్తారు.